2027 గోదావరి పుష్కరాలను ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన మమేకమయ్యేలా అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువలాజికల్ పార్కులో కొత్త జీవాల జీవనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జూలో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవులు జన్మించడం సంతోషకరమైన విషయమన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూటమి పార్టీల ఇన్ఛార్జీలు, క్యాడర్తో మంత్రులు సమావేశమయ్యారు. 2 నెలల్లో రాష్ట్ర ఇరిగేషన్కు 27,000 కోట్ల ఖర్చు చేశామని, శ్రీశైలం మరమ్మతులకు 201 కోట్లు కేటాయించామని తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని డ్రమ్స్ కొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొందని ఎంపీ డీకే అరుణ్ విమర్శించారు. రైతు బీమా, ఫీజు రియంబర్స్మెంట్, పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పెద్ద కాలువ వంతెన వద్ద ఆక్రమణల తొలగింపు కోర్టు అనుమతులతోనే జరిగిందని ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు తెలిపారు. తన ఆస్తుల కోసం పేదల ఇల్లు తొలగించారన్న వైసీపీ నేతల ఆరోపణను ఆయన ఖండించారు. నల్గొండ జిల్లా తుంగపాడు మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారన్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి రిజర్వేషన్లు సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 30న జరిగే నీట్ పీజీ 2026 పరీక్షలను 3 కేంద్రాల్లో 682 సీట్ల సామర్థ్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పున్కర్ తెలిపారు. భద్రత, విద్యుత్, ఇంటర్నెట్, రవాణా, వైద్య సదుపాయాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ రామగుండం సిపి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిపుణ ఎస్ఐ పీసీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సిపి అంబర్ కిషోర్ జూ ప్రారంభించారు. అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నమోదైన 22 డయేరియా కేసుల్లో 17 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ బాలాజీ తెలిపారు. మిగిలిన 5 పరిస్థితి నిలకడగా ఉందని, 9 వాటర్ ట్యాంకుల వద్ద సూపర్ క్లోరినేషన్ చేపట్టామన్నారు. ప్రకాశం జిల్లా నూజులపల్లి ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు తొలగించాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు నాగేంద్ర డిమాండ్ చేశారు. అద్దంకి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ విజయజ్యోతి కుమార్ని కలిశారు. బాపట్ల నియోజకవర్గంలోని 112 మంది లబ్ధిదారులకు 71.92 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేదల వైద్యం కోసం ఇబ్బంది పడకుండా అర్హులందరికీ ప్రభుత్వం సాయం అందిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ పునఃప్రతిష్ఠనకు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ శంకుస్థాపన చేశారు. విగ్రహం సుందరీకరణ పనులకు 31.50 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో స్వచ్ఛ సేవా భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి పైగా సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. శ్రీశైలం దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామికి పరోక్ష సేవగా విశేషార్చన నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది భక్తులు సేవలో పాల్గొనగా అభిషేకం, అన్నాభిషేకం, పుష్పార్చనలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎదురులంక యానాం బ్రిడ్జిపై కారు బైక్ నుండి కొట్టడంతో యువకుడు, మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ, యానాం ఆసుపత్రులకు తరలించగా పోలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలవరం జిల్లా చింతూరు మండలం చెట్టి గ్రామంలోని 343 బూత్కు చెందిన 321 మంది ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్నికల అధికారి జి. అర్జున్ రావు తెలిపారు. సర్ ఎన్యూమరేషన్ ఫారాలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన BLO,
అసిస్టెంట్ బిఎల్ఓపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు నదిలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అడ్డుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు హిటాచీ టిప్పర్ను స్వాధీనం చేసుకుని మన్నూరు పోలీస్ స్టేషన్ తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేరు మధ్య 2 బైకులు ఢీకొని 2 మహిళలు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా భీమవరం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో పెట్రోల్ కల్తీ జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విఘ్నేశ్వర ఫిల్టింగ్ స్టేషన్ నిర్వాహకులు ఖండించారు. నాణ్యతపై ఎలాంటి తనిఖీలు పరీక్షలకైనా సిద్ధమైన నిర్వాహకుడు మునిశెట్టి నాగభూషణ్ రావు తెలిపారు. కర్నూలు జిల్లా తిమ్మాపురంలో 3 నెలలుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వృద్ధురాలు ఎల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 30కి బిందె నీరు కొనాల్సి వస్తుందని అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాల ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనిక్ ఎమర్జెన్సీ వార్డులతో పాటు నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో నేరస్తులు తప్పించుకునే అవకాశం లేదని కలిగిరి సిఐ సుబ్బారావు తెలిపారు. ప్రకాశం జిల్లా సన్నమూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ అధికారి షేక్ హైదర్ కరీముల్లా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి, వర్షాభావంతో ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులు వైఎస్ఆర్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రాజెక్టులో టీడీపీ పాత్ర లేదని, ప్రస్తుతం ప్రచారం కోసం తమ ఘనతగా చెప్పుకుంటుందని ఆరోపించారు. నీటి అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై అణచివేత చర్యలు ఆపి ఘటనకు బాధ్యులెవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్లో 8.26 కోట్ల సమగ్ర శిక్షా నిధులతో ఆధునీకరించిన డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో 22,573 చదరపు అడుగుల కళాశాల భవనం నిర్మించినట్టు తెలిపారు. ములుగు జిల్లా మంగపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, మందులు, వైద్య పరీక్షలు, మందులు లేవంటూ మండల యూత్ స్థానికులు ధర్నా నిర్వహించారు. పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించి మెరుగైన సేవలు అందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులో డిండి ఎత్తిపోతల పథకం అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. మహబూబ్ నగర్ మహాధర్నాలో పాల్గొని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ టిప్పో, డిఎఫ్ఓ వికాస్ మీనాతో కలిసి మొక్కలు నాటారు. హైదరాబాద్ ఎంజే బ్రిడ్జి వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐఏ రాఘవేంద్ర, హోంగార్డ్ రాఘవేంద్ర రెడ్డిపై దాడి చేసి అహ్మద్ మిస్త్రిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం, దాడి కేసులో కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లాలో భారీ గంజాయి ముఠా గుట్టు రట్టు చేసి 1,25,00,000 విలువైన 251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దామెర మండలం పులుకుర్తికి చెందిన ముదిగొండ నాగేశ్వరరావును అరెస్ట్ చేయగా సరఫరా ఏజెంట్ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు కమిషనర్ శ్వేత తెలిపారు. హైదరాబాద్ రైన్ బజార్లో రాత్రివేళ ఇంట్లో చోరీ చేసిన 2 మైనర్లను టాస్క్ ఫోర్స్ రైన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 124.67 గ్రాముల బంగారం, నగదు, విదేశీ కరెన్సీ సహా 18 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దని హన్మకొండ జిల్లా కమలాపూర్ సర్పంచ్ పబ్బా సతీష్ ప్రజలకు సూచించారు. అర్హులైన పేదలకే ఇల్లు అందాలని, డబ్బులు వసూలు చేసే వారి వివరాలను తమకు తెలియజేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో కాసా ముస్లిం వర్గానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు 36 లక్షల సబ్సిడీతో రాత్రి కటింగ్ యంత్రాలు పంపిణీ చేయనట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. మరో 600 మైనార్టీ కుటుంబాలకు 72 లక్షల విలువైన కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా తాజ్పూర్లో వన మహోత్సవంలో భాగంగా 3,500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సర్పంచుల రాకల సంతోష్ శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు అధికారులు అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలను బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు ఐక్యంగా పోరాడాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై భూ కబ్జాలతో పాటు పలు ఆరోపణలు చేస్తూ వాటిపై సమాధానం చెప్పాలని ఖమ్మంలోని మనుగురులో మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై రేగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో హత్యకు గురైన గిరిజన దంపతులు నాగులు బాబా కుటుంబాన్ని కలెక్టర్ తేజస్, ఎస్పీ నరసింహ పరామర్శించారు. ప్రభుత్వం తరపున 8.25 లక్షల ఆర్థిక సాయం అందించి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 600 యూరియా బస్తాలను టాస్క్ ఫోర్స్, రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3.60 లక్షల విలువైన యూరియాను సీజ్ చేసి అడెప్పు సంపత్తును అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా భారీగా మొక్కలు నాటుతున్నట్లు కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ శివాల రాంబాబు తెలిపారు. నీటి, మట్టి సంరక్షణ కోసం పెర్క్యులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాంలు, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతుల మౌలిక వసతుల కోసం 1,40,00,000 రూపాయల అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ విజయరమణరావు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో 1,00,000 మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టీలో పీఎం కిసాన్ యోజన పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ వ్యక్తి ఖాతా నుంచి 97.469 మాయమైనట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ లింకులను ఓపెన్ చేయొద్దని సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా ఎలబోతారంలో 80 ఏళ్ల వెంకటమ్మ అనుమానాస్పద మృతి కేసును సైదాపూర్ పోలీసులు ఛేదించారు. మూఢనమ్మకంతో వృద్ధురాలని వ్యవసాయ బావిలో పడేసి హత్య చేసినట్లు ఆమె కుమారులు నూనె సమ్మయ్య, నూనె శ్రీనివాస్పై పోలీసులు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో బైకును కారు ఢీకొట్టడంతో ఆసోజు రామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆసుపత్రి తరలించారు. దీనిపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాలో వన మహోత్సవం కింద 31.95 లక్షల మొక్కల లక్ష్యానికి ఇప్పటి వరకు 19.43 లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నాటిన మొక్కలను వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన యువ వికాసం పేరుతో స్కూటీలు, ల్యాప్టాప్లు ఇస్తామన్న హామీ ఏమైందని కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ నిరసన చేపట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు అనుబంధ యూనియన్ వినతి పత్రం సమర్పించింది. రెండో పీఆర్సీలో గుర్తించి 26,000 కనీస వేతనం ఇవ్వడంతో పాటు జీవో 51ని సవరించాలని డిమాండ్ చేసింది. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ను ఏటూరు నాగరం ఏఎస్పీ మనన్ భట్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, మద్దు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. మంచిర్యాలలో నిపుణ ఎస్ఐ పీసీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సిపి అంబర్ కిషోర్జు ప్రారంభించారు. అభ్యర్థులు సంకల్పం, క్రమశిక్షణతో శిక్షణను సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. హైదరాబాద్ పేట్ బషీర్వేద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో కారు డ్రైవర్ ఆకాష్పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. తీవ్రంగా గాయపడిన ఆకాష్ను ఆసుపత్రి తరలించగా నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇరుముడి సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు చిన్నపాటి మంజుల డిమాండ్ చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏలూరు జిల్లా నిమ్మలగూడెంలో టాటా ఏస్ వ్యాన్ బైక్ను ఢీకొట్టడంతో కళ్యాణ్ అనే వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. అంబులెన్స్లో ఆక్సిజన్ అందించకపోవడం వల్లే కళ్యాణ్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైన్సా లోకేశ్వరంలోని రైస్ మిల్లులో నిర్వహించిన విజిలెన్స్ తనిఖీల్లో 11,512 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు లేనట్టు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వానికి 25.74 కోట్లు చెల్లించాల్సి ఉండగా 10 లక్షలు మాత్రమే చెల్లించినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా నకరికల్లో వన మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో జూదం స్థావరంపై పోలీసులు దాడి చేసి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18,500 నగదు, 52 పేక మొక్కలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శర్మానగర్లోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్న 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7,530 నగదు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ చౌరస్తా వద్ద మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సుమారు 9 లక్షల విలువైన బియ్యంతో కూడిన లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ యజమానిపై కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా బైన్సాలో శ్రావణ మాసం సందర్భంగా శివభక్తులు భక్తి శ్రద్ధలతో కావడి యాత్ర నిర్వహించారు. పవిత్ర గంగాజలంతో శివలింగాలకు అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వర్షాకాల పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ పరిశీలించారు. నీరు నిల్వ ఉండకుండా చూడడంతో పాటు ఫాగింగ్, బ్లీచింగ్, మురుగు కాల్వల పూడికతీత పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎండి మెయిన్ తెలిపారు. ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. హైదరాబాద్ కుతుబుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో అధిక వడ్డీ పేరుతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని వేధించారన్న ఫిర్యాదుతో మాజీ వీఆర్ఏ వాసుపై జగదిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఎర్రోళ్ల రేణుక ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పట్టమట్ట సీఐ పవన్ కిషోర్ సూచించారు. అనుమానాస్పద లింకులు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, కేవైసీ సందేశాలను నమ్మవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కళాశాలల ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీమతి అభిలాష అభినవ్ సూచించారు. ఫైర్ ఎన్ఓసీలను 2 నెలలకోసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని, ఫేక్ ఎన్ఓసీలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. మార్కాపురం జిల్లా బెస్తవారిపేట గాంధీనగర్లో ఏసీ రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగి ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆస్తి పత్రాలు, 10 తులాల బంగారం, 1,00,000 నగదు కాలిపోయినట్లు బాధితులు తెలిపాడు. మేడ్చల్ జాతీయ రహదారిపై 44పై రాంగ్ రూట్లో వచ్చిన జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో నూనాబాద్ స్థాయి తీవ్రంగా గాయపడ్డాడు. మేడ్చల్ మెడినోవా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్, బీర్, ఆర్టీడీ, వైన్ బ్రాండ్ల కొనుగోలుపై టెండర్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025-26 మార్గదర్శకాలను మరో 2 ఏళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్బీనగర్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాత సీనియర్ నాయకులకు న్యాయం చేయాలని, ఓ వ్యక్తిని బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీని కోరినట్లు తెలిపారు. 14.7 కోట్ల విలువైన గంజాయి, హషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకుని 2 అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా, ఈగిల్ ఇంటెలిజెన్స్ సమాచారంతో సిఐ రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రాజారావు, కేడిపేట్ ఎస్ఐ బృందం దర్యాప్తు చేపట్టింది. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడీఏలో 338 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ చెంచులు ధర్నా నిర్వహించారు. పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఉపాధి, విద్య, అభివృద్ధి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలో 2వ విడత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఎంపిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 491 మందిలో లక్కీ డ్రా ద్వారా 307 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రంలో సకాలంలో గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం లేదంటూ ప్రజలు ఖాళీ సిలిండర్లతో రోడ్డుపై బైఠాయించారు. సిలిండర్లను బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ సదరు గ్యాస్ ఏజెన్సీ వద్దంటూ నిరసన చేపట్టారు. కడప జిల్లా పొద్దుటూరులో గంజాయి విక్రయిస్తున్న యూపీకి చెందిన ఐస్ క్రీం వ్యాపారి పింటును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1280 గ్రాముల గంజాయి చాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ
విభు కృష్ణ తెలిపారు. విశాఖ గాజువాకలో 24 గంటల వ్యవధిలో 9 మంది నిందితులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. 51,000 నగదు, 86,000 విలువైన సొత్తును రికవరీ చేసినట్లు క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు, గాజువాక క్రైమ్ సీఐ జీడీ బాబు తెలిపారు. కృష్ణా జిల్లా మొవ్వా మండలం మంత్రిపాలెంలో 1.06 కోట్ల బీటీ రోడ్డు పనులకు పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా శంకుస్థాపన చేశారు. శాస్కీ గ్రాంట్ నిధులతో 1.3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో 20 రోజులుగా తాగునీరు రావటం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో బళ్ళారి కర్నూలు రహదారిపై బైఠాయించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ, చిన్నగూడూరు మండలాల్లో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వన మహోత్సవంలో మొక్కలు నాటారు. అనంతరం అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. భద్రాచలంలో కుటుంబ వివాదంపై బొప్పెన్న వెన్నెల, ఆమె తల్లి అమరణ నిరాహార దీక్షకు దిగారు. తమను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ కుటుంబం తిరిగి ఒక్కటయ్యేలా న్యాయం చేయాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీడీ కార్మికులతో సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. పీఎఫ్ ఉన్న కార్మికులందరికీ జీవన భృతి, నెలకు 4,016 పెన్షన్, 26 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. తనను హత్య చేసేందుకు రెక్కి నిర్వహిస్తున్నారంటూ హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జక్కిడి శివశరణ్ రెడ్డి పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. మెడికో ప్రియాంక మృతి కేసు విచారణపై ఆమె తండ్రి వెంకటేష్ రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులతో చర్చించారు. హత్య కేసుగా నమోదైన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ దేవరాజును ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కో మంత్రి, ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎవరికి ఎప్పుడు నోటీసులు వస్తాయో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం నీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. 1,00,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నా క్యాంటీన్ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కళాకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కర్నూలు జిల్లా అధ్యక్షులు వి నాగరాజు, జి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అర్హులైన పేద కళాకారులకు నెలకు 10,000 పింఛన్తో పాటు కళారంగానికి ఏటా 500 కోట్లు కేటాయించాలని కోరారు. విజయనగరం మాజీ జాయింట్ కలెక్టర్ జి కృష్ణ కిషోర్ ఏఎస్ఐపై క్రమశిక్షణ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్పీ లక్ష్మీ నరసింహను నియమించి గడువులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నీటి విడుదల సందర్భంగా మార్కాపురంలో కూటమి నేతలు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 30న సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల చేయనున్నట్లు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తెలిపారు. కులగణన విధానంపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. జనగణనలో కులాల నమోదుకు ప్రతిపాదించిన ఓపెన్ ఎండెడ్ విధానాన్ని వారు వ్యతిరేకించారు.